ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈ ముగ్గురి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి. వాళ్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఎన్నికల్లో కాస్త అటు ఇటు అయితే ఈ ముగ్గురు రాజకీయంగా ఫేడౌట్ కాక తప్పదు. వీళ్లను క్యాడర్తో పాటు నేతలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే ఈ ఎన్నిక గెలుపోటములు ఈ ముగ్గురు రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే ఈ ఎన్నికలో గెలవడం కోసం లేదా తమ బలం ఇంత అని చెప్పుకోవడం కోసం ఈ ముగ్గురు నేతలు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయనకు గెలుపోటములతో ఎటువంటి సంబంధమూ లేదు. ఆయన పార్టీ ఎన్నికల్లో ఓడినా గెలిచినా బాబుకు వ్యక్తిగతంగా జరిగే నష్టం పెద్దగా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే 7 పదులు దాటిన చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని చెబుతున్నప్పటికీ ఫలితాలు ఎలా వచ్చినా ఆయనకు వచ్చిన ఇబ్బందులేమీ ఉండవు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒకసారి అధికారాన్ని రుచి చూశారు. అలా ఇలా కాదు, ఏకంగా 151 స్థానాలను సాధించి తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ఆయన కూడా ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా రాజకీయంగా పెద్ద నష్టమైతే ఉండదనే చెప్పాలి. యువకుడే కావడంతో మరోసారి పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఆయన పార్టీలోని నేతలకు, క్యాడర్కు ఉండటం సహజం. అందుకే ఈ ఇద్దరు నేతలకు గెలుపోటములతో సంబంధం లేకుండానే ఎన్నికలకు వెళ్ళొచ్చు. నారా లోకేష్ 2014కు ముందు ఆయన పార్టీ బ్యాకాఫీస్లో పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 2014లో పోటీ చేయకుండానే మంత్రి అయ్యారు. ఎమ్మెల్సీగా మారి మంత్రి అయిన లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, నాయకత్వానికి కూడా ఈ ఎన్నిక ఓ పరీక్షనే చెప్పాలి. ఎందుకంటే ఆయన యువగళం పేరుతో ఏడాదికి పైగా పాదయాత్ర చేశారు. గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్లు తమ పార్టీలను అధికారంలోకి తీసుకొస్తే ఈయన పాదయాత్ర అధికారంలోకి తేలేకపోయిందన్న అపవాదును మూటగట్టుకోవాల్సి ఉంటుంది. టీడీపీ భావినేత లోకేష్కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఒకవేళ అధికారంలోకి రాకపోతే లోకేష్ను నాయకులు నమ్మే పరిస్థితి ఉండదు. గెలిస్తే మాత్రం తన పాదయాత్రే గెలిపించిందని చెప్పుకునే వీలుంటుంది లోకేష్కు. మరో నేత వైఎస్ షర్మిల ఇప్పటికే తెలంగాణలో విఫలమైన నాయకురాలిగా ముద్రపడ్డారు. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్లో విలీనం చేశారు. గతంలో పాదయాత్ర చేసి తన సోదరుడు జగన్కు మద్దతుగా ప్రచారం చేసి వైసీపీని గెలిపించానని చెప్పుకునే షర్మిలకు ఈ ఎన్నిక చాలా కీలకం. ఎందుకంటే ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలను చేపట్టి ఊరూరా తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే అవకాశమైతే లేదు. కనీసం జగన్ను ఓడించగలిగినా ఆమె సక్సెస్ అయినట్లే లెక్క. లేకపోతే మాత్రం ఇక తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా చాప చుట్టే ఇక తప్పని పరిస్థితి షర్మిలది. మరో కీలక నేత పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టి 10 ఏళ్లవుతుంది. ఇప్పటికీ 2 ఎన్నికల్లో పోటీ చేసినట్లు అవుతుంది. 2 సార్లు కూటములతోనే ఆయన బరిలోకి దిగినట్లు లెక్క. 2014లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతివ్వడంతో అది గెలిచిందని ఆయన భావిస్తుంటారు. అది భ్రమ లేదా నిజమా అన్నది ఇప్పుడు తేలనుంది. 2019 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన 1 సీటును మాత్రమే గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో రెండోసారి 2024లో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు జనసేనాని. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఓకే, కానీ అది జరగకుంటే మాత్రం ప్యాకప్ అని అనాల్సిందే. ఎందుకంటే పవన్ను అభిమానులు, సొంత సామాజిక వర్గము నమ్మడం లేదనే అనుకోవాల్సి ఉంటుంది. అందుకే పవన్కు ఈ ఎన్నిక అత్యంత కీలకమని స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపోటములు ఈ ముగ్గురి నేతలకు రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.